శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 4వ భాగం. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. ఆనంద్ రాకని విని కీర్తికాముడు ఆశ్చర్యపోయాడు. అతని రాకకి కారణం ఊహించలేక అతని మనస్సు పరిపరి విధాల పోయింది. తను రాసిన విషయాలను అనుమానించి నిజానిజాలు తెలుసుకుందుకు వచ్చాడా, లేక చింతామణికి నచ్చజెప్పి ఆమె మనసు మార్చాలని వచ్చాడా? స్వస్థత చెడి ఉన్న మేనత్తను చూసి వెళ్దామని ఆనంద్ ఎందుకు వచ్చినట్లు సంగతి తెలుసుకుందామని కీర్తికాముడు అంతఃపురానికి వెళ్ళాడు. అప్పటికి ఆనంద్ కుమారు దేవి మంజుల దగ్గరే ఉన్నాడు. వారెందుకు వచ్చారో ముందే తెలియడంతో భర్తను చూస్తూనే చింతామణి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలని వచ్చాడుట అంది. అది విని కీర్తికాముడు తెల్లబోయాడు. అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. కొంతసేపటికి సర్దుకొని, బతుకు మీద ఆశ ఉన్నవారెవరూ ఆ ప్రయత్నం చేయరని నువ్వు ఆనంద్కి చెప్పలేదు అని అడిగాడు రాజు. ఒకసారి చెప్పాను, అయినా మళ్ళీ చెబుతా అని ఆనంద్ వైపు తిరిగి, ఆనంద్, మా వంశానికి అన్న వంశానికి కూడా ఉన్న ఒకే ఒక్క మగనలుసువి నువ్వే. చూస్తూ చూస్తూ పాము నోట్లో సింహం నోట్లో తల దూరుస్తావా? చింతామణిని మర్చిపోయి నువ్వైనా సుఖంగా ఉండు. నీ వల్లనే మా అన్నగారి వంశం వృద్ధి కావాలి అని కంట తడి పెట్టుకుంది. నీకు తెలియకపోయినా మీ వాళ్ళు చెప్పలేదా ఆనంద్? నేను మీకు రాసిన ఉత్తరంలో ఒక్క అక్షరం అబద్ధం లేదు. చింతామణి గురువుల యందుండే గురి వల్ల ఈ వ్రతం చేయడానికి ఉపక్రమించింది. ఈ ప్రయత్నం నుంచి ఆమెని విరమింపజేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాం, కానీ విఫలమయ్యాం. ఆమెకు బాలమహర్షి చెప్పిన ప్రశ్నలు మహా కష్టమైనవి. అందుకే 6 మాసాలైనా ఒక్క రాజకుమారుడు కూడా జవాబు చెబుతానని ధైర్యం చేసి ముందుకు రాలేదు అని కీర్తికాముడు చెబుతుంటే, అంత మాత్రాన నేను కూడా చెప్పలేనని మీరు ముందే ఎలా నిర్ణయించగలరు అని ప్రశ్నించాడు ఆనంద్. చెప్పగలవని కూడా చెప్పలేం కదా అని, కానీ అపజయం కలిగితే శిరస్సు ఖండించబడుతుందని మాత్రం ఖచ్చితంగా తెలిసిన విషయం. నువ్వు తొందరపడి రాబోయినా నీ తల్లిదండ్రులైనా చెప్పలేదా? నీ మీదుండే ప్రేమతో నీ మేలు కోరి చెప్తున్నాం. మా మాట విను. మీ అత్తకి మొదటే ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు నీ విషయం ఆమెకి మరింత ఆందోళన కలిగిస్తుంది. నా మాట విని నీ ప్రయత్నాన్ని విరమించుకోనాయనా అని బతిమాలాడు కీర్తికాముడు. కానీ అతను తన పట్టుదల వదలలేదు. నా తల్లిదండ్రులు మీకంటే ఎక్కువగానే చెప్పారు. చివరికి వాళ్లే అంగీకరించి పంపారు. ఇంక మీకెందుకు అభ్యంతరం? చింతామణి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలనన్న ధైర్యం నాకుంది. నన్ను ఆశీర్వదించండి అని దృఢంగా చెప్పాడు. దానితో ఆ రాజదంపతులు చేసేదేమీ లేక భగవంతుడి మీద భారం వేసి ఊరుకున్నారు. కుమార్తెనే ప్రయత్నం నుంచి విరమింపజేయలేకపోయిన వారు మేనల్లుడిని ఎలా ఒప్పించగలరు? చింతామణి ఎప్పుడు చూస్తానా, ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పి ఎప్పుడు విజయం పొందుతానా అని ఆనంద్ హృదయం తహతహలాడుతూ ఉంది. అది రాత్రి కనుక ఎలాగో ఆగి తెల్లవారడంతోనే నిత్యకృత్యాలు తీర్చుకొని సేనానిని తోడురాగా గుర్రం మీద శాంతి భవనానికి చేరుకున్నాడు. స్వతంత్రంగా లోపలికి పోతున్న అతన్ని అక్కడి కావిలివారు అడ్డగించగా, ఎందుకు ఆపు చేస్తారు? నేనెవరో మీకు తెలుసా అని కోపంగా అడిగాడు. మీరెవరైనా సరే లోపలికి పోనిస్తే మాకు మాట వస్తుంది. చింతామణి అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి ఆమెను వివాహమాడకోరిన వారికే తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అన్నారు విచ్చుకత్తుల పహారావారు. ఈ రాజకుమారుడు వచ్చింది అందుకే, త్వరగా పోనివ్వండి అన్నాడు సేనాని. వారు ఆశ్చర్యపోయి, అందుకు నిబంధనలన్నీ మీకు తెలుసునా అని అడిగారు. అన్నీ తెలుసు ధీమాగా చెప్పాడు ఆనంద్. మా విధిని అనుసరించి చెబుతున్నాం. రాజకుమారి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతే శిరస్సు ఖండించబడుతుంది. తెలుసు. ముందు వారిని వదులు. మీరు లోపలికి పోనవసరం లేదు. ఇదిగో ఈ మీటర్ నొక్కితే లోపల గంట మోగుతుంది. వెంటనే రాజకుమారి చెలికత్తె వచ్చి మిమ్మల్ని లోపలికి తీసుకుపోతుంది. ఆనంద్ ఆ మీట నొక్కాడు. గంట శబ్దం వినగానే పూజామందిరం దగ్గరున్న శోభ వేగంగా పరిగెత్తి చింతామణి దగ్గరకు పోయింది. గురువుగారి దగ్గరకు పరిగెడుతున్న చింతామణిని కలుసుకొని, ఇదేమిటక్క, ఎప్పుడూ లేనిది ఇవాళ గంట మోగింది? ఏ రాజకుమారుడు వచ్చి ఉంటాడు అంది చింతామణి.
ఇద్దరూ బాలమహర్షి ఉండే గదిలో ప్రవేశించారు. నేను కూడా గంట విన్నాను అన్నాడు అతను. స్వామి, కర్తవ్యం అడిగింది చింతామణి. అంతా మునుపు చెప్పినట్లే. శోభ ఆ రాజకుమారిని లోపలికి తీసుకొస్తుంది. నువ్వు నీ తెర వెనుక, నేను నా తెర వెనుక సిద్ధంగా ఉండాలి అన్నాడు గురువు. శోభ వెళ్ళి ద్వారం దగ్గరున్న ఆనందకుమారుడిని, అతని అనుచరుడిని చూసి నిర్ఘాతపోయింది. ఎందుకిలా తెల్లబోతావు? దారెటు అడిగాడు ఆనంద్. పెద్దల అనుమతి పొందే వచ్చారా అడిగింది శోభ. అదంతా నీకు అనవసరం, నీ పని నువ్వు చెయ్యి అన్నాడు అతను తీక్షణంగా. అయ్యా, కొంచెంసేపు ఇక్కడే ఉండండి, నేను తిరిగి వచ్చి తమరిని లోపలికి తీసుకుపోతాను అని ఆమె లోపలికి వెళ్ళింది. అప్పటికే చింతామణి చక్కగా అలంకరించుకొని ఉంది. నొసట కళ్యాణ తిలకం, తల మీద తురాయిలతో పాటు నడుముకు వేలాడుతున్న వాడి కత్తి, ముఖంలో నిశ్చయం, కళ్ళల్లో కార్యదీక్షలతో ఆమె ప్రకాశిస్తుంది. ఒంటరిగా వచ్చిన శోభని చూసి ఎవరూ లేరా అని అడిగింది. బావ ఆనంద్ వచ్చాడు చెల్లి. ఆ మాట విని చింతామణి తల తిరిగిపోయింది. నిలబడలేక తన గదికి పోయి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. శోభకి కర్తవ్యం తెలిసినా బెర్రిదానిలా దిక్కులు చూడసాగింది. అయ్యో అక్క, నాలాంటి పాపిష్టిది ఎక్కడా ఉండదు. అయ్యో అయ్యో, బావెందుకు వచ్చాడే? ప్రేమించిన బావను పెళ్లాడలేకపోగా ఆ మన్మధుడి కంఠం ఎలా నరికేది? ఆ రక్తధారలను ఎలా చూసేది? నా పాపిష్టి చేతులతో ఈ ఘాతుకం ఎలా చేసేది? అక్క చెప్పవే, నాకేది దారే అంటూ చింతామణి వలవల ఏడుస్తుంటే గంట గణగణమంటూ మళ్ళీ మోగింది. అతను తొందరపడుతున్నాడు, హెచ్చరించింది శోభ. చెప్పు శోభ, తొందరగా చెప్పు, నేనేం చెయ్యాలి? గురువుగారిచ్చిన ప్రశ్నలు అతి కష్టమైనవి. బావ జవాబులు చెప్పలేడు. నా కత్తికి బలి అవుతాడు. అతన్ని రక్షించడానికి ఏది దారి? నేనేం చేయగలను? గురువుల శాసనం. మీరనిన మాటిచ్చావు. వారినే ప్రార్థిస్తే ఏమైనా లాభముంటుందేమో. ఏమని ప్రార్థించాలి? ఆనంద్ నీ మేనత్త కొడుకని, ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వచ్చిన మొట్టమొదట రాజకుమారుడని, కనుక అతను ఒకవేళ చెప్పలేకపోయినా అతన్ని ఖండించకుండా క్షమించి ప్రాణాలతో వదలడానికి అనుమతించవలసిందని అని శోభ అంటుండగానే బాలమహర్షి అక్కడికి వచ్చాడు. చింతామణి కంగారుగా లేచి కళ్ళు తుడుచుకుంది. ఏమైంది? ఆ రాజకుమారుడు రెండోసారి కూడా గంట మోగించినా లోపలికి ప్రవేశపెట్టలేదేం? తీక్షణంగా అడిగాడు. స్వామి, ఈ సందర్భంలో నాదొక చిన్న మనవి. ఆ వచ్చినవాడు నా మేనమామ కొడుకు. మన ప్రశ్నలకు అతను జవాబు చెప్పగలడనే నమ్మకం లేదు. అప్పుడు నియమానుసారం అతని శిరస్సు ఖండించవలసి ఉంటుంది. కానీ రక్తస్పర్శ కలవాడవడం చేత మనసు బాధపడుతుంది. మొట్టమొదటగా వచ్చినవాడు కనుక అతను చెప్పలేకపోయినా ప్రాణాలతో వదిలిపెట్టమని ప్రార్థన అని వేడుకుంది చింతామణి ఎలాగో సాహసించి. దీక్ష నియమం లేనప్పుడు ఏ కార్యము కొనసాగదు. మనకి హితుడైన వారిని ఒక విధంగా, కాని వారిని మరో విధంగా ఎంచి ప్రవర్తించడం ధర్మం కాదు. వ్రతానికి ముందే ఇది మహా కష్టమని, తాహతు కలవాళ్లే చేయాలని స్పష్టంగాను విపులంగాను చెప్పాను అన్నాడు బాలమహర్షి. చింతామణి కళ్ళలో నుంచి దుఃఖాశ్రువులు వర్షమే కురవసాగింది. బాలమహర్షి ఆమెను మళ్ళీ హెచ్చరించాడు. ఒక కార్య సాధనకు పూనుకున్నప్పుడు మధ్యలో అవాంతరాలు, అగ్ని పరీక్షలు ఎదురవ్వడం సహజం. సాహసంతో వాటిని ఎదిరించిన వారికి విజయము, శుభము లభిస్తాయి. నా మనసులోన మనసైన మనోహరుడే హతమైపోయాక ఇంక నాకేం శుభం స్వామి? అతనిని పెళ్లాడలేనందుకు కాదు నా విచారం. కుటుంబానికి ఏకైక పుత్రుడు, అతని వల్ల వంశము వృద్ధి కావలసి ఉన్నాయి. అందుచేత ఈ ఒక్కసారికి దండన లేకుండా. చాలు చాలు, ఇంత హృదయ దౌర్బల్యం కలదానివనుకోలేదు. చవిటి పర్రలో చక్కని బీజం నాటడం నాదే తప్పు. స్వామి, మానవజాతికి కరుణ కానీ రాక్షసులకి ఉండదు కదా. రాజకుమారి, నా ముఖంలోకి ఒకసారి చూడు. ఆమె చూసింది. నీ ముంజేతి దీక్షా కంకణం వైపు చూసుకో. ఆమె చేతుకున్న తోరణాన్ని చూసుకుంది. దానిని దేనికి హేతువుగా ధరించావు? నీ గురువు ఆజ్ఞ ప్రమాణం. అప్పటికీ ఆమె జవాబు చెప్పలేదు. ఆమె ముఖం ఎర్రబడింది. గంట మరోమారు మ్రోగింది. గురువాజ్ఞను మీరి పాతకురాలి నవ్వుతావు. ఆ మాటతో ఆమెలో ఉద్రేకం కలిగింది. నీరు నిండిన కళ్ళను తుడుచుకుని, లేదు,
నేను గురువాజ్ఞను మీరను. ఇప్పుడు నా హృదయం కఠిన పాషాణమే అయ్యింది. శోభా వెళ్ళు, ఆ రాజకుమారుణ్ణి ప్రవేశపెట్టు అని చింతామణి ఆవేశంతో చెరచెర నిర్ణీత స్థలానికి నడిచిపోయింది. ఇప్పుడు నువ్వు నిజమైన దీక్షాపరురాలివి అంటూ బాలమహర్షి కూడా ఆమెను అనుసరించాడు. మరి కొంచెం సేపటిలో రాజకుమారుడు వచ్చి వేదిక మీద నిలబడ్డాడు. శోభ ఆ విషయం చెప్పగా చింతామణి తెరలో నుంచి మాట్లాడసాగింది. రాజకుమారా, చింతామణి, నీ పేరు ఆనంద్ కుమార్, నివాసం బిల్వనగరం, తండ్రి ధర్మపాల మహారాజు. నా నిబంధనలన్నీ నీకు తెలుసా? తెలుసును. నా ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతే నీ శిరస్సు నిర్దాక్షిణ్యంగా నరకబడుతుంది. అందుకు సిద్ధమేనా? సిద్ధమే. వెర్రివాడ, బతుకు మీద తీపి వదిలి ఎందుకింత అవివేకిగా ప్రవర్తిస్తావు? ఇది నీకు క్షేమం కాదు. నువ్వు నాకు ఆత్మీయుడువని, నా వ్రతానియమానికి విరుద్ధమే అయినా, నేరమే అయినా నీ మేలు కోరి సాహసించి ఇలా చెబుతున్నాను. ఇతరులకు ఇలా చెప్పను. 100 ఏళ్ల బతుకుని వృధా చేసుకోకు. త్వరగా వెళ్ళిపో. నీ చింతామణిని మరిచిపోయి మరో మంచి రాజకన్యను చేపట్టి సుఖపడు. అది జరగవని పని. నీ ప్రశ్నలకు జవాబులు చెప్పగలనన్న ధైర్యం ఉండబట్టే వచ్చాను అన్నాడు ఆనంద్. ఆ ఆలోచన సరైనది కాదు. ఇప్పటికి 6 మాసాలైంది. కానీ నా ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని సాహసించి ఒక్క రాజకుమారుడు కూడా రాలేదు. నిండు బతుకుని ఎవరు మూర్ఖంగా బలిపెడతారు? మొట్టమొదటగా తయారైనది నువ్వే. నీ మీద నాకు జాలేస్తుంది. చిన్నప్పటి నుంచి మనసులు కలుపుకున్న ప్రాణ ప్రియులం. స్వంత మేనమామ కొడుకువి కనుక అవకాశం ఇస్తున్నాను. ప్రశ్నలను వినకముందే వెళ్ళిపోయి ప్రాణం రక్షించుకో. ఇదే నేను చెప్పగల హితవు. అలాంటి అవసరం లేదు. నువ్వు నా పట్ల ఎటువంటి జాలి సానుభూతి చూపక్కర్లేదు. నీ ప్రశ్నలు ఎంత కఠినమైనవైనా నేను జవాబులు చెప్పగలను. కాలయాపన చేయక అవేమిటో చెప్పు అన్నాడు అతను మొండిగా. ఇంకేం చేయగలదామె? సరే అయితే నా ప్రశ్నలను శ్రద్ధగా విని వీటికి సరైన జవాబులు చెప్పు అని చింతామణి ఆ ప్రశ్నలను చెప్పసాగింది. మొదటి ప్రశ్న, ప్రతిన నెరవేరితే కానీ పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న ఆ రాజకుమారుడు ఎవరు? అతని ప్రతిజ్ఞ ఏమిటి? అతను ఇంకా జీవించి ఉన్నాడా అన్నది. రెండవ ప్రశ్న, పురుషుడై ఉండి స్త్రీ రూపంలో మహర్షిని మోసం చేసి అతని దగ్గరుండే మంత్రశూలాన్ని అపహరించి అతనిని కొట్టి తరిమివేసిన ఆ యువకుడెవరు? అతను ఇంకా బతికే ఉన్నాడా, చనిపోయాడా? మూడవ ప్రశ్న, తపోధన మహారాజు ద్వితీయ భార్య అయిన రూపసుందరి గతి ఏమైంది? ఆ తపోధన మహారాజు ఇంకా బతికే ఉన్నాడా? నాలుగవ ప్రశ్న, ప్రేమించిన వాని ఎందుండే అనురాగం వల్ల అడవులలో తిరుగుతూ స్త్రీ అయి ఉండి పురుషవేషం ధరించి మహర్షిచే కామించబడిన ఆ ఇరువురి కాంతలను అపహరించి మహర్షినే ఖండించబూనిన ఆ ధీరురాలెవ్వరు? ఇప్పుడు ఆమె జీవించి ఉందా, మృతి చెందిందా? 5, శ్రీరామ పట్టాభిషేకమున శివతాండవం చేసిన భక్తురాలిని మహర్షి కామించిన కారణం వల్ల ఆ ఇద్దరిని కారాగారంలో బంధించి వ్యభిచార నిర్మూలనకు పాటుపడిన దత్తాత్రేయ మహారాజు ఇంకా బతికున్నాడా? భక్తురాలెలా ఉంది? రాజకుమారా, విన్నావు కదా, ఇవే నా ప్రశ్నలు. నువ్వు చెప్పే జవాబులేమిటి? రాజకుమారుడు తెల్లబోయాడు. అతని నోటి వెంట మాట రాలేదు. ఏం మాట్లాడవేం? జవాబులు తెలియవా? హెచ్చరించింది ఆమె. అప్పటికీ అతని నోట బదులు రాలేదు. వెనక తెరలో నుంచి చిన్న గంట మోగింది. తెర మధ్యకు చీలి 2గా విడిపోయింది. చింతామణి ముందుకు వచ్చి వరలో నుంచి కత్తి దూసి ఆనంద్ కుమారుడి ముఖం చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. మనసు బలహీనమవుతుందని కళ్ళు మూసుకొని కత్తి జులిపించింది. ఒక్క వేటులో అతని తలను నరికి వెంటనే కళ్ళు తెరిచింది. రక్తంతో తడిసిన తన కత్తి వైపు 2 ముక్కలుగా తెగిన రాజకుమారుడి శరీరం నుంచి పారుతున్న రక్త ప్రవాహం వైపు చూసేసరికి ఆమె కళ్ళు తిరిగిపోయాయి. వణికిపోతూ నిలబడలేక కూలిపోయి మూర్ఛపోయింది. బాలమహర్షి శోభా పరిచారకులు వచ్చి ఆమెను లోపలికి తీసుకుపోయారు. శైత్యోపచారాలు చేశాక ఆమెకు తెలివి వచ్చింది. బాలమహర్షిని చూస్తూ, నా విధి నేను నెరవేర్చానా అడిగింది. రాజకుమారి, నీ వ్రతదీక్షకు ఎలాంటి భంగము కలగలేదు. నీ విధిని నువ్వు లక్షణంగా
నిర్వర్తించావు. నువ్వు తప్ప మరెవరూ ఇంత సాహస కార్యం చేయలేరు. మొదటిసారి అవ్వడం వల్ల కొంచెం తొట్టుపడుతున్నావు. ముందు ముందు ఇది కూడా ఉండదు అని ఆమెను మెచ్చుకొని బాలమహర్షి శోభ వైపు తిరిగి, శోభ సేవకులను రప్పించి ఈ రాజకుమారుడి శిరస్సును శాంతిభవనం ముఖద్వారానికి వేలాడగట్టించు. మొండాన్ని ఈ శాంతిభవనం వెనుకనున్న కందకంలో పడవేయించు అని చెప్పి తాను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఆజ్ఞను అమలుపరచడానికి శోభ బయలుదేరింది. తన విధిని తాను నెరవేర్చిందే కానీ చింతామణి హృదయంలోని వ్యధ చెప్పనలవి కాదు. కోటి రంపాలతో కోస్తున్నట్లే ఉంది. ఆమె పూజామందిరం దగ్గర దేవికి మోకరించింది. మనశ్శాంతిని కలిగించమని ప్రార్థించింది. దేవి, గురువాజ్ఞను పాలించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. అంతకు మించి నాకేమీ తెలియదు. నేను చేసే కార్యాలకి బాధ్యత నా గురువుదే తప్ప నాదెంత మాత్రం కాదు. నేను ఆహుతైపోయినా గురువాజ్ఞను పాటించగల మనోస్థైర్యాన్ని, దీక్షని కోల్పోనివ్వకు దేవి, అలా అనుగ్రహించు. శాంతిభవనం దగ్గర రాజకుమారుడి రాక కోసం ఎదురు చూస్తున్న సేనాని గుర్రపు సకిలింత విని ఉలిక్కిపడ్డాడు. అది మళ్ళీ భయంకరంగా సకిలిస్తుంటే ఏమిటా అని 4 వైపులా చూశాడు. ఒకవైపు నుంచి రాజకుమారుడి శిరస్సు తీసుకురావడం గమనించాడు. ఆనంద్ కుమారుడి గుర్రం దాన్ని చూసే అంత భయంగా సకిలిస్తుందని అతనికి అర్థమైంది. ఖండించబడిన ఆ తలని చూసి విభ్రాంతుడయ్యాడు. రాజసేవకుడు దానిని శాంతిభవన ముఖద్వారానికి వేలాడగట్టడం కల్లారా చూస్తూ భరించలేకపోయాడు. ఇదేం ఘోరం! ఇది రాక్షస కృత్యం కానీ మానవ కృత్యం కాదు అని గట్టిగా అరిచాడు. అందుక రాజసేవకుడు, అనవసర పేలాపన ఎందుకయ్యా? కోరి మృత్యువును తెచ్చుకుంటే ఎవరేం చేయగలరు? రాజకుమారి చిలక్కి చెప్పినట్లు చెప్పింది, అయినా వినుకోలేదు. అందుకే అనుభవించాడు. నువ్వెందుకు అరుస్తావు? వెళ్ళు, నీ పని చూసుకో అని గర్జించాడు. దానితో చేసేది లేక సేనాని 2 గుర్రాలన్నీ నడిపించుకుంటూ తిరుగుముఖం పట్టాడు. దేవుడా, ఈ చావు కబురు మోసుకెళ్ళడానికా నేనింత దూరం వచ్చింది? రాజదంపతులకు వార్త ఎలా చెప్పను? ఏకైక పుత్రుడు ఇలాగా అకాల మృత్యువు వాతపడినందుక తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోతారో. పెళ్లి పేరుతో ఈ రాజకుమారి ఇలా ఇంకెందరు రాజకుమారులని ముంగుతుందో. శత్రువుల తలలను నరకడంలో ఆరితేరిన సేనానే నిర్దాక్షిణ్యంగా నరకబడిన రాజకుమారుడి శిరస్సును చూసి భరించలేకపోయాడు. రాజాజ్ఞే కనుక ఉంటే రాజకుమారుడి శిరస్సు ఖండించిన వారిని, అందుకు ప్రోద్బలం చేసిన వారిని ఖండాలుగా నరికి కసి తీర్చుకునేవాడే. కానీ ఇప్పుడు అతను నిస్సహాయుడు. తనలో తానే దుఃఖిస్తూ కీర్తికాముడి కోట చేరి సభలో ప్రవేశించి మహారాజుని దర్శించి, ప్రభు, మా రాజకుమారుడు చింతామణి యాగపీఠానికి బలి అయ్యాడు. అతని శిరస్సు శాంతిభవన ముఖద్వారానికి వేలాడ కట్టబడింది అని కన్నీరు కారుస్తూ చెప్పాడు. శ్రీహరి అంటూ కీర్తికాముడు ఒక్కసారి చెవులు మూసుకొని, ఇంత జరుగుతుందని మాకు ముందరే తెలియకపోలేదు. మేమెంత చెప్పినా విన్నాడు కాదు. మా రాత ఇలా ఉండగా ఎవరేం చేయగలరు అని దుఃఖించసాగాడు. మీరే కాదు ప్రభు, రాజకుమారి చింతామణి కూడా అనేక విధాలుగా నచ్చ చెప్పిందట. ప్రశ్నలకు జవాబులు చెప్పే ప్రయత్నం విరమించుకుని ప్రాణం కాపాడుకోమని హెచ్చరించిందట. అయినా వినక రాజకుమారుడు భీరాలు పలికాడట. అప్పుడు ఇక చేసేది లేక రాజకుమారి తన విధి తాను నెరవేర్చుకుందట. మంత్రి తాను తెలుసుకున్నది చెప్పాడు. అంటే అక్రమం కానీ అధర్మం కానీ జరగలేదనే బాలమహర్షి సమక్షంలో అటువంటి వాటికి అవకాశం ఉండదు. భగవంతుడి నిర్ణయం ఈ విధంగా ఉంది. సేనాని పోయి అతని తల్లిదండ్రులు మా ఆత్మీయులు అయిన ధర్మపాల మహారాజు దంపతులకు కూడా ఈ సమాచారం చెప్పి పుత్రశోకం వల్ల ఆ 2 ప్రాణాలు తల్లడిల్లకుండా మీరందరూ రక్షణ వాక్యాలు, స్వాంత వచనాలు పలకండి. అంతకంటే చేయగలిగిందేముంది అన్నాడు కీర్తికాముడు. సేనాని రాజు దగ్గర సెలవు తీసుకుని ప్రయాణమై కొన్ని రోజులకి బిల్వనగరం చేరుకున్నాడు. అతను వెళ్ళేటప్పటికీ ధర్మపాలుడు అంతఃపురంలో రాణి
పాంచాలితో కొడుకు సమాచారమేమీ తెలియలేదే అని ఆలోచిస్తున్నాడు. 2 గుర్రాలని నడిపించుకుంటూ కోటలోకి ప్రవేశిస్తున్న సేనానిని ముందుగా చూసిన పాంచాల, అయ్యో ఇంకేముంది, నా బిడ్డ ఎక్కి వెళ్ళిన గుర్రం అదిగో ఖాళీ జీనులతో వచ్చింది. సేనానేమో ముఖం వేలాడేసుకున్నాడు. నా కడుపు చిచ్చు ఎలా భరించను అంటూ తల బాదుకుంటూ నేల మీద కూలిపోయింది. ధర్మపాలుడు, అంతఃపుర దాసీలు రాణికి ఉపచర్యలు చేస్తుండగా సేనాని వచ్చి చిన్నబోయిన ముఖంతో కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు. ఏం జరిగింది అడిగాడు ధర్మపాలుడు. ఏం చెప్పను ప్రభు అంటున్న సేనాని గొంతుకి కళ్ళు తెరిచిన పాంచాల, ఇంకా చెప్పవలసిందేముంది, చింతామణి నా బిడ్డని బలి తీసుకుంది. నా కడుపున చిచ్చు పెట్టి నిర్వంశం చేసిందేది. అయ్యో తండ్రి, ఎంత చెప్పినా వినక చివరకు దుర్మరణం పొందావా అంటూ హృదయ విదారకంగా రోధించసాగింది. కీర్తికామ మహారాజు గారు, మంజులాదేవి గారు మీకంటే కూడా ఎక్కువగా మన ఆనంద్ కుమార్కి హితబోధలు చేశారు. చింతామణి మరిచిపోమని, ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పడం అసాధ్యమని 1000 విధాలా మొత్తుకున్నారు. ప్రశ్నలను చెప్పబోయే ముందు వరకు చింతామణి అనేక విధాలుగా హితవు చెప్పిందట. అప్పటికీ రాజకుమారుడు వినకపోవడం వల్ల విధి లేక ఆమె తన ప్రశ్నలను చెప్పడము, అతను జవాబులు చెప్పలేకపోవడం వల్ల నియమాన్ని అనుసరించి అతని శిరస్సును ఖండించడము జరిగిందట అని సేనాని అక్కడ జరిగిన విషయమంతా చెప్పగా ధర్మపాలుడు విన్నాడు. ఇదంతా మా కర్మ తప్ప మరేమీ కాదు. ఎవరిని తప్పు పట్టి ప్రయోజనం లేదు. ఎవరు చేసుకున్నది వారు అనుభవించవలసిందే. నువ్వు పోయి మంత్రిని ఒకసారి పిలిపించు అన్నాడు. కొంచెం సేపటిలో మంత్రి వచ్చాడు. విషయాలన్నీ అతనికి చెప్పి, మంత్రి, పుత్రశోకం వల్ల కలిగిన ఈ మనస్తాపం ఇంతలో చల్లారదు. కొంతకాలం రాజ్యం వదిలి దేశ సంచారం చేయదలుచుకున్నాను. అలాగైనా మనశ్శాంతి కలుగుతుందేమో చూస్తాను. నేను తిరిగి వచ్చే వరకు నా బదులు నువ్వు రాచ వ్యవహారాలన్నీ చక్కబెడుతూ అంతఃపుర రక్షణ చేస్తూ ఉండు అన్నాడు. ఆ మాటలు విన్న పాంచాల, ప్రభు, జరిగిన దానికి తోడు మీరు కూడా నన్ను దుఃఖపెట్టదలుచుకున్నారా? కడుపు చిచ్చుతో కాలిపోతున్న నాకు మాత్రం మనశ్శాంతి అవసరం లేదా అని మొరపెట్టుకుంది. అవసరమే, కానీ దేశ సంచారం అంటే అనేక శ్రమలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ రాణివాసం వదిలి ఎరుగవు. నువ్వు ఆ కష్టాలేం పడగలవు. నీడ పట్టున ఉంటే నీ ఆరోగ్యం బాగుపడుతుంది అన్నాడు ధర్మపాలుడు. నవమన్మథమూర్తి పెళ్ళీడుకొచ్చిన బిడ్డ కాలగర్భంలో కలిసిపోయాక నా ఆరోగ్యము రాణివాసము కాటిలో కాల్చడానికి కాక మరెందుకు? ప్రభు, దయచేసి నన్ను మీతోనే ఉండనివ్వండి అని బతిమాలింది ఆమె. ధర్మపాలుడు ఆమెను కాదనలేక తమ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయించమని మంత్రికి చెప్పాడు. అందుకు మంత్రి, ప్రభు, తమ ఆజ్ఞలకు ఎదురు చెప్పేవాడివి కాను, కానీ దేశాటనము, అందులోనూ అమ్మగారితో అతి కష్టమైనది. వేళకు భోజనం, నివసించడానికి వసతులు లేక నానా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. తమ మనసుకి శాంతి కావలసిన మాట నిజమే. అందుకు దేశ సంచారమే చేయక్కర్లేదు. రాచకార్యాలతో మీకు నిమిత్తం లేకుండా నేను చూసుకుంటాను. నగర ఉద్యానవనంలో ఒక చిన్న మందిరం నిర్మించుకొని తమరు సకుటుంబంగా అక్కడ ఉంటే బాగుంటుందని నా ఆలోచన అన్నాడు. లేదు, కొంతకాలం ఈ వాతావరణాన్ని పూర్తిగా వదిలిపెట్టి పోవాలి. పోని తమ అన్నగారి రాజ్యం వెళ్ళి తమకిష్టమొచ్చినంత కాలం అక్కడ ఉండకూడదా? కష్టకాలంలో ఆత్మీయుల వద్ద ఉంటే కూడా మనసుకి ప్రశాంతత కలగవచ్చు. ఎక్కడ అన్నగారు, ఎక్కడి ఆత్మీయులు? ఇప్పుడు ఆ విషయం ఎందుకు జ్ఞాపకం వచ్చింది మంత్రి? నిట్టూర్చాడు ధర్మపాలుడు. తమరికి ఎక్కడో ఒక అన్నగారున్నారని వినడమే కానీ వారి వివరాలేవి నాకు తెలియవు ప్రభు. తెలుసుకొని ఉండడం ఎప్పటికైనా మంచిదే కదా. నాకు ఆ పేరు తలపెట్టడం కూడా ఇష్టం లేదు. అయినా అడిగావు కనుక చెబుతాను. మా తండ్రి గారికి నేను, నా ముందు పుట్టిన మంజులా తప్ప మా ఇద్దరికంటే ముందు పుట్టిన మరో అన్న ఉన్నాడని చాలామందికి తెలియదు. మా అన్నగారి ముఖం చూసి ఇప్పటికి రమారమి 30 ఏళ్ళు అయ్యింది. ఆయన నా ముఖం చూడలేదు. కడకు ఉత్తర ప్రత్యుత్తరాలైనా లేవు. నేను తమ కొలువులో 15 సంవత్సరాల నుంచే ఉండడం వల్ల నాకు ఆ వివరాలేమీ తెలియవు. అన్నగారికి తమపై అంత వైరభావం ఎందుకు ప్రభు? మా తండ్రి గారికి 2 భార్యలు. మా అన్నగారిని కన్న కొంతకాలానికి
మొదటి భార్య చనిపోయింది. దానితో వారు ద్వితీయ వివాహం చేసుకున్నారు. నేను మంజుల రెండవ భార్యకు కలిగిన సంతానం. మా నాయనగారికి తన రెండవ భార్య మీద రెండో కొడుకునైన నా మీద ఎక్కువ ప్రేమ అనే మాత్సర్యం మా అన్నగారికి మొదటి నుంచి ఉంది. అందుచేత మా నాయనగారు జీవించి ఉండగానే రాజ్యాన్ని పంచుకొని నాయనగారితో పోట్లాడి వేరుపడి వెళ్ళిపోయాడు. కావాలని ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఉన్న పట్టణాన్ని తీసుకున్నాడు. అతను వేరుపడి వెళ్ళాకే మా మంజుల పుట్టింది. మా నాయనగారు కాలధర్మం చెందినప్పుడు అంటే 30 ఏళ్ల కిందట ఉత్తర క్రియలు జరిపించడానికైనా అతను రాలేదు. సరికదా, నాకు అతని యోగక్షేమాలు తెలపడం కానీ నా యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ ఎప్పుడూ లేదు. ఇవాళ నాకు కష్టం కలిగిందని అలాంటి అన్నగారి గుమ్మంలోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తాను? అంతేకాక నాకు ఇప్పుడు దేని మీద ఎవ్వరి మీద ఆపేక్ష లేదు. ఈ ప్రపంచంలో ఎంతకాలం ఉన్నా దుఃఖమే తప్ప ఆనందము శాంతి కొంచెమైనా లభింపవు. దేశాలు తిరిగి ఎక్కడైనా ఏ మహాత్ముడైనా కనిపిస్తే వారిని ఆశ్రయించి మనశ్శాంతికి మార్గం వెదకదలుచుకున్నాను. కనుక ఇంకేమీ చెప్పక నా ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యి అన్నాడు రాజు. అలాంటప్పుడు పరివారంతో బయలుదేరండి ప్రభు. పిచ్చివాడా, పరివారము ఆడంబరము ఎందుకు? నా బిడ్డ అనంతకుమారుడికి ప్రేమ పాత్రమైన గుర్రం ఒకటి చాలు. దాని మీద నేను నా భార్య ఎంత దూరమైన ప్రయాణం చేయగలం అని ధర్మపాలుడు చెప్పడంతో మంత్రి మరేమీ అనలేకపోయాడు. యువరాజు అకాల మరణం పొందడం, రాజు దేశాటనం బయలుదేరడం బిల్వనగర వాసులకి చాలా విషాదం కలిగించాయి. ధర్మపాలుడు పేరుకి తగ్గట్టే ప్రజలను ధర్మంగా పాలిస్తూ దయగా చూసేవాడు. అందుకే ప్రతివారు రాజమందిరం దగ్గర చేరి కంటతడి పెట్టుకోవడం మొదలుపెట్టారు. రాజు వారికి తగిన రీతిగా చెప్పి, నేను కొద్ది కాలంలోనే తిరిగి వస్తాను, అంతవరకు నాలాగే ఏ లోపాలు రాకుండా మంత్రి రాజ్యపాలన చేస్తాడు, ధైర్యంగా ఉండండి అని శాంతపరిచి పంపాడు. మరునాడు ఉదయమే రాణితో కలిసి కోట వదిలి మొట్టమొదట నగర దేవాలయంలో ప్రార్థనలు చేశాడు. మనశ్శాంతి నా బిడ్డతోనే తరలిపోయింది. ఈ జన్మంతా నేను ఈ శోకంతో కుంగిపోవలసిందే తప్ప మరో మార్గం లేదు. సర్వేశ్వర, నీకు తెలియని పరమార్థం ఏ జగత్తులోనూ లేదు. నా అవసాన కాలంలో అయినా నా మనస్సుకి శాంతి కలిగించు. నీ మీద బుద్ధి నిలిచి ఉండగా నా ప్రాణాలు పోయేటట్లు అనుగ్రహించు. ఇదే నా ప్రార్థన అని రాణి ధ్యానించింది. తరువాత వారు ఆలయం నుంచి బయటకు వచ్చారు. ధర్మపాలుడు భార్యని గుర్రం మీద ఎక్కించుకొని ప్రయాణం సాగించాడు. ఎండకన్నెరుగక రాణివాసపు శ్రీ అయి ఉండి సమస్త భోగ భాగ్యాలను వదిలి పాంచాల అలా ప్రయాణం చేయడం చూసిన వారందరికీ వింతగానూ విడ్డూరంగానూ కనిపించింది. పుత్ర వియోగం వల్లనే ఆమె హృదయంలో అటువంటి మార్పు కలిగిందని ఎవ్వరికి తెలుసు. ప్రతిరోజు సాయంకాలం వరకు ప్రయాణం చేయడము, అప్పటికి తటస్థపడిన గ్రామంలోనో సత్రంలోనో చెట్టు కిందో చెరువు వడ్డన రాత్రి గడిపి మళ్ళీ ప్రొద్దున్నే ప్రయాణం సాగించడం, ఇలాగ రాజదంపతులు ఇల్లు వాకిలి లేని బికారులులా తిరగసాగారు. ప్రయాణాల్లో ఎదురైన నదులను అరణ్యాలని చూసి వాటిని ప్రకృతి రమణీయకతనుకు ఆశ్చర్యపడుతూ ఉండేవారు. కొండవాగుల మీద నుంచి జారే సెలయేళ్ళు, చెట్ల ఆకుల సందులలో నివసించే పక్షుల కిలకిలలు, చెంగు చెంగున గెంతే నీళ్లు, వాటి పిల్లలు, వాటిని తరిమే క్రూర మృగాలు, వాటినన్నింటినీ వేటాడే వేటగాళ్ళు అన్నీ చూస్తూ ప్రపంచాన్నే మర్చిపోయేవారు వారిద్దరూ. ఆహా, సృష్టి ఎంత విశాలం, ఎంత భావగర్భితం! ఈ ప్రకృతి నుంచి దూరమై మనం ఇంతకాలము అంధకారంలోనూ అజ్ఞానంలోనూ బతికాం దేవి అని ధర్మపాలుడు అంటే, అందుకేనా నన్ను అంధకారంలోనే ఉండమని తమరొక్కరే బయలుదేరబోయారు అని అడిగింది పాంచాల. పొరపాటే, ఏమైనా నిన్ను వెంటబెట్టుకు వచ్చాను కదా. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను మీతో ఉండవలసిన దాన్ని. అంతలో చీకటిపడి అరణ్యమంతా అంధకారమయం అయింది. ఎటు చూడడానికి వారికి దారి కనిపించలేదు. కాలగర్భంలో 6 మాసాలు కలిసిపోయాయి. ఒకరి తరువాత ఒకరుగా రాజకుమారులు దీపం వద్దకు వచ్చే రెక్కల పురుగుల్లా చింతామణి యజ్ఞగుండంలో పడి ఆహుతైపోయారు.
చింతామణి చేత వేటు వేయబడిన శిరస్సులతో శాంతి భవన ముఖద్వారమంతా నిండిపోయింది. రాజకుమారికే కాక మిగిలిన వారికి కూడా నిస్పృహ ఏర్పడింది. ఈ వ్రతం క్షత్రియుల వినాశనానికే వచ్చిందని కొందరు, ఇతర రాజకుమారులను చేతులారా ఖండించిన చింతామణి రాక్షసే తప్ప మనిషి కాదని మరికొందరు, మహర్షి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగల ప్రజ్ఞావంతుడు ఇంతవరకు పుట్టి ఉండలేదేమో అని మరికొందరు, వివాహం ఆడతామని వచ్చిన వారి తలలు నరుకుతూ చింతామణి ఆజన్మాంతము కన్యగానే ఉండిపోతుందని మరికొందరు, ఎవరికి తోచిన విధంగా వారు అనుకోసాగారు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం